సమ్మేళనానికి ఇచ్చేసిన పూజ్యశ్రీ అనంతానంద స్వామీజీ గారికి పురాణ పీఠం మన విద్యారణ్య విద్యుత్ సమ్మేళనానికి ప్రధాన వక్తగా విచ్చేసిన డాక్టర్ వడ్లూరి ఆంజనేయ మన హిందూ సమ్మేళనానికి విశిష్ట అతిథిగా శ్రీ మన్నలత గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. देवाय परमात्मने त्राहिमां नरकाद्धोर दिव्यज्योतिर्नमोऽस्तुते ज्योतिष्मतिं त्वा साधयामि दीपो ज्योतिपरब्रह्मसाक्षिणे नमः विश्वरूपा वसतो वदन्ति स्थानामग्रेषु गन्धुहानां देनो भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। कैमरा చూడండి చూడండి కెమెరాను వెరీ గుడ్ ఇప్పుడు వేదిక పరిచయం చేస్తానండి. మన డాక్టర్ ఎన్ నాగేంద్ర బాబు గారు, వీరు ప్రముఖ మనను విభజించడం జరుగుతుంది. కులాల పేరుతో మతం అనంతా హిందూ మతం అనే భావనను కోల్పోయి కొందరి చేతుల్లో మనం బలి అవ్వడం జరుగుతున్నది. అంటే మనది కేవలం మన లోపల ఇది ఒక హిందూ ధర్మం లోపం కాదు, మన అందరిలో లేని ఐక్యత చూసుకొని
ఎదుటి వారు మనపైన దాడులు చేసి మనం హిందువులము అని గర్వంగా చెప్పుకునే పరిస్థితులు లేవు. ఇట్లనే పోతే ఈ సమ్మేళనం గిరిబాజ్పేట, లక్ష్మీపురం, ఈ చార్బౌలి బస్తీలో నిర్వహించడం జరుగుతుంది. మన బస్తీల వాసులు ఇంతేనా అనే డౌట్ కలుగుతుంది. అంటే మిగతా వాళ్ళు హిందువులు కాదా అంటే మనం సమీకరించుకోలేకపోతున్నాం. అంటే నేను హిందువును అని గర్వంగా చెప్పుకునే రోజు రావాలి. మనందరం ఒకటే, మనందరం హిందువులము, మనలో కుల విషయాలకు లేకుండా మనందరం హిందువులం అనే గర్వంగా చెప్పుకునే రోజుకు రావాలంటే ఇటువంటి సమ్మేళనం మన రాబోయే తరాలకు మన యొక్క హిందువులం అనే భావన, మన సంస్కృతి, మన ధర్మం గురించి, మన వేదాల గురించి, మన సంస్కృతి గురించి ఇప్పుడు రాబోయే తరానికి చెప్పడం, వాళ్ళకు ఎలైట్ చేస్తేనే వాళ్ళు ఫ్యూచర్లో మన హిందువులం అనే భావన కలుగుతుంది. నవేడేస్లో ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో విద్యార్థులు మనలో ఎందుకు లేకపోతున్నాం? మనం అట్లా కలవాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం. మనం ఇప్పటికైనా మన తప్పులను మన సమీకరణ చేసుకోలేని పరిస్థితిలో ఉంటే మన ఉనికిని కోల్పోతాం. అందుకోసమే రాబోయే తరానికి ఇప్పటి నుంచైనా మన అందరం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తిగా మారి మనమందరం ఒకటే అనే భావన, హిందువులమంతా ఒకటే, కుల మతాలకు అతీతంగా మనందరం ఒకటే, మనందరం హిందువులము అనే ఒక సమ్మేళన, సమైక్యత, ఒక ప్రతిష్టతగా ఉంటేనే మనం రాబోయే కాలంలో ఎదుర్కోవాల్సిన సమస్యలను ఎదుర్కొంటాం. నిర్వహించినటువంటి పెద్దలు, గౌరవాధ్యక్షులు డాక్టర్ ఎన్ నాగేంద్రబాబు గారు, అధ్యక్షులు చెట్ల ముఖ్యమంత్రి గారు, అలాగే పూజ్యశ్రీ అనంత ఆనంద స్వామి గారు, ఆంజనేయులు గారు, సరళత గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి బస్తీ పెద్దలు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. మనం ఈరోజు విద్యారణ్య హిందూ సమ్మేళనం జరుపుకుంటున్నాం. అంటే హిందువులందరం ఏకతాటి మీదకి రావాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క ప్రోగ్రాం అందరి స్వయం కృషితో ఇంత పెద్ద మొత్తంలో అరేంజ్ చేసినటువంటి కార్యక్రమం అయినా కూడా ఇక్కడ 200 మంది కూడా లేరు. అంటే ఇది బాధాకరం. ఇవాళ యొక్క కృషికి ఒక వారం రోజులు ఉండి కార్యకర్తలు, ఇలా పెద్దలు ఇక్కడ ఇచ్చారు తీసుకున్నటువంటి వారం, మేము కూడా ఒక వారం రోజులు కష్టపడుతున్నాం. ఈ ఎండలో వీధికి తిరిగినాం, ఇంటింటికి తిరిగినాం, పబ్లిసిటీ చాలా ఇష్టం. అయినప్పటికీ కూడా మనకు లోటే కనబడుతుంది. అంటే ఇంత పెద్ద ప్రోగ్రాం చేసినప్పటికీ కూడా మనం ఎన్నో రకాలుగా మన హిందూ ధర్మం గురించి చెప్పినప్పటికీ కూడా ఇంకా కూడా మనకు లోపాలే వెతుకోవాల్సినటువంటి అవసరమే ఉంటుంది. లోటే కనబడుతుంది. వాళ్ళ పెద్దలు చెప్పారు, మరి ఇక్కడ మనకు ఐకమత్యం ఇంకెన్ని రోజులు, ఎప్పుడు మారుతుంది? మనం ఇంకా కూడా ఆలోచించాల్సిన అవసరమే పడుతుంది. అది ఇవాళ మనమే ఈ స్థాయిలో, అంటే మా జనరేషన్ ఉన్నటువంటి కమిటీల నిబంధనల కోసం వాళ్ళు చిన్న పిల్లల నుండి మొదలు పెడితే వాళ్ళు ఎలా అయితే వాళ్ళ సిద్ధాంతాలు ఉంటాయో దాని ప్రకారం వాళ్ళు వెళ్తారు. కానీ ఇలా మన పిల్లలు బడికి వెళ్ళరు, సమయం కేటాయించారు. ఏదో రకంగా వాళ్ళు ఆ ల్యాప్టాప్లు పట్టుకొని, ఫోన్లు పట్టుకొని ఎంతో సమయాన్ని వృధా చేస్తున్నారు. వారికి నేర్పరిచినటువంటి అవసరం పెద్దలకి, మనకి, అందరికి ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఆ మాత్రం వాళ్ళకి తెలియపరచకుంటే ఇవాళ డాక్టర్ నాగేంద్ర గారు చెప్పారు, చాప కింద నీరులాగా అన్య మతస్థులు కానీ ఇంకా ఏదో రకంగా మనకు ఇది నడుస్తూనే ఉంది. వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాలంటే ఎలా? దీనికి మనం అందరం సంఘటితంగా ఉండి ఇప్పటికైనా కూడా మన పిల్లల్ని గుడికెళ్ళే పరిస్థితి తీసుకురావాలి. మన ధర్మం గురించి, మన న్యాయం గురించి, మన హైందవ ధర్మం గురించి మనం ఎంతో వాళ్ళకి ఇంకా మోటివేట్ చేయాల్సిన అవసరం కంపల్సరీ ఉంటుంది. ఇవాళ చాలా మంది టీవీలలో ప్రసంగిస్తున్నారు, మన హిందూ ధర్మం గురించి చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా ఏదో లోపమే కనబడుతుంది.
ఇది ఎలా ఈ అవేర్నెస్ రావాలంటే ఎలా అంటే మనం ఇంకా ఇట్లాంటి ఎన్నో చేసుకుంటూ పోవాల్సినటువంటి అవసరమే ఉంటుంది అనుకుంటున్నాను నేను. కాబట్టి ఇప్పటికైనా కూడా సంఘటితంగా ఉండి మన కోసం, మన ధర్మం కోసం మనం ఇంకా పెద్ద మొత్తంలో ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలి. ఇకపోతే ఇలాంటి ప్రోగ్రామ్ చేయడానికి చాలా కష్టమవుతుంది. కాబట్టి ఇయర్లీ వన్స్ లేకపోతే 6 months ఒకసారి దేశం మొత్తంలో ఒకరోజు మన హిందూ ధర్మం మీద, అంటే ఏదో ఒక శ్రీరామనవమి రోజు కానీ ఇంకేదైనా ఒక సమయంలో, అంటే నా ఒపీనియన్ అది, మన హిందూ ధర్మాన్ని ఐకమత్యం తీసుకురావడానికి అంటే ఒక రోజు మనం ఒక 2 గంటలు సాయంత్రం పూటను ఈ దేశం మొత్తంలో 1 గంట 2 గంటలు ర్యాలీ తీసుకోవడము శాంతియుతంగా, అంటే ఇలా చేస్తున్న కొంతవరకు మనకు హైందవ ధర్మం మీద కొంచెం ఇంకేమైనా పట్టు దొరుకుతుందనే నా ఒక ఒపీనియన్. प्रभु चरित्र सुनिते रसिया राम लखन सीता मन बसिया राम लक्ष्मण जानकी जय बोलो हनुमान राम लक्ष्मण जानकी जय बोलो हनुमान सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के ओम तत्सदो श्री गुरुभ्यो नमः। చిదానందాత్మ స్వరూపులారా, హిందూ ధర్మ సమ్మేళనము అంటే ఏమిటి అనేటువంటిది ఒక స్వామీజీ ముఖము నుంచి వినాలి అనే ఉత్సుకతతోటి మన ఆర్ఎస్ఎస్ వారు ఈ సభను నిర్వహిస్తున్నారు అనుకుంటే పొరపాటే. ఈ సభను ఆర్ఎస్ఎస్ వారు నిర్వహించటం లేదు అని మనం తెలుసుకుందాం. మరి ఎవరు నిర్వహిస్తున్నారు అని అంటే, 100 సంవత్సరముల పాటు ఈ భారతావనిని ఐకమత్యంతో నిలిపిన మహోన్నతమైన సంస్థకు మనమందరము కలిసి కులములకు అతీతంగా, మతములకు అతీతంగా, ప్రాంతములకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా నేను హిందువును అని మనము నిరూపించుకుంటూ ఐకమత్యంగా జరుపుకుంటున్న వేడుక ఇది. అంతేనే కానీ ఏదో ఒక ఆర్ఎస్ఎస్ వాళ్ళు నిర్వహిస్తున్న సభ కాదు ఇది. ఈ ఐకమత్యము చాలు మనకు మన భారతావనిని అఖండ భారతావనిగా నిలబెట్టడానికి. మరి ఈ 100 సంవత్సరముల పండుగను మనమందరము కలిసి నిర్వహించి ఆర్ఎస్ఎస్ కు మరికొన్ని బాధ్యతలు ఇవ్వబోతున్నాము. అయ్యా, ఈ 100 సంవత్సరాల్లోనూ మీరు అద్భుతంగా భారతదేశాన్ని ఏకత్రాటిపైన నిలబెట్టారు. ఇంకా మీరు చేయవలసినటువంటి కార్యక్రమములు ఎన్నో ఉన్నాయని వారికి గుర్తు చేయడానికి, వారి నుంచి స్ఫూర్తి పొంది మనము చేయవలసిన బాధ్యతలు తెలుసుకోవడానికి ఈ సమ్మేళనాన్ని మనము నిర్వహించుకుంటున్నాము. ఇక్కడ మరి ఆర్ఎస్ఎస్ ఏం చేసింది అని చెప్పానంటే, 5 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలు కాదు, 500 సంవత్సరాల్లో చేయలేని పనిని మన చేత చేయించింది. ఏం చేయించింది? అడుగో అక్కడ రాముడు ధనుస్సు ఎక్కువబెట్టి బాణాన్ని సంధించి ఉన్నటువంటి రాముని గుడి కట్టించడానికి వారు ప్రయత్నించి మన చేత కట్టించారు. ఇది చాలా ముఖ్యం. ఎందుకు 500 సంవత్సరాల పాటు రాముడు గుడి కట్టించుకోలేదు? ఇది మనం ఆలోచించవలసింది, గ్రహించవలసింది.
500 సంవత్సరాలు రాముడు గుడి ఎందుకు కట్టించుకోలేదు అని అంటే హిందువుల్లో ఐకమత్యం లేదు కనుక రాముడు గుడి కట్టించుకోలేదు. హిందువుల్లో ఐకమత్యము వచ్చి కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు జై శ్రీరామ్ అని అన్న రోజున ఇది సాధ్యపడింది. మరి ఈ జై శ్రీరామ్ అనే నినాదము మనకు ఇచ్చి మనల్ని ఏకత్రాటిపైకి తీసుకుని వచ్చి మనల్ని ఇంత శక్తిమంతులను చేసి 500 సంవత్సరాల్లో సాధించలేనిది మనము సాధించడానికి కారణమైనది ఈ RSS సంస్థ. కనుక ఈ ఒక్కటి చాలు మనము ప్రణామిల్లి RSS సంస్థ చెప్పే మాటలు వినడానికి. వింటే ఎంత అద్భుతమైన కార్యక్రమములు సాధించగలుగుతామనడానికి అయోధ్యలో 500 సంవత్సరాల తరువాత మనమందరము కట్టుకున్న గుడి ఒక తార్కాణం. ఎలా కట్టుకున్నామో ప్రపంచం వణికిపోతోంది. వెండి ధర పెరిగిపోతోంది. వెండి అమ్మో, బంగారం అమ్మో అంటూ ఉంటే ఈ రామాలయం వాళ్ళు ఏం చేశారు? అయ్యా రాముడి గుడి కడుతున్నాము, మాకు వెండి ఇటుకలు కావాలి అని చెప్పనన్నారు. వెండి కేజీ ఎంత ఉందో మనం ఇప్పుడు కనీసం చూడ్డానికి దానికి కూడా భయపడుతున్న రోజులు ఇవి. వాళ్ళు వెండి ఇటుకలు కావాలని అన్నారు. మనం పంపామా? ఎన్ని పంపాము? మహాప్రభు ఇంకా వెండి ఇటుకలు పంపించకండి, ఎక్కడ పెట్టుకోవాలో మాకు చోటు లేదు అని రామాలయ నిర్మాణం చేసేవారు విజ్ఞప్తులు చేశాన్ని వెండి ఇటుకలు భారతదేశం నుంచి అయోధ్యకు వెళ్ళాయి. ఇది హైందవ శక్తి ఏకీకృతమైతే ప్రపంచం విస్తుపోయే అంత మన ఐకమత్యాన్ని మనం నిరూపించుకున్నాం. మిగిలిన వాళ్ళందరికీ వెండి అంటే, బంగారము అని అంటే అది ఒక పెట్టుబడి లేకపోతే ఆస్తి. కానీ భారతీయులకు అది భగవంతునికి సమర్పించడానికి ఉన్న ఏకైక లోహము. ప్రపంచం ఆశ్చర్యపోయింది. వెండి ఇటుకలేమిటి గుడి కట్టడానికి అని అంటే, ఏమైనా వస్తాయా వీళ్ళకి అని అంటే ఈ అక్షరాలా జరిగింది. వెండి ఇటుకలు పంపించటం ఇంకా ఆపండి మహాప్రభో, వాటిని దాచుకోవడానికి మాకు ఇక్కడ ఖజానాలు లేవు అనేంతగా భారతీయులు తమ భక్తిని రామచంద్రునికి ప్రదర్శింపచేసి నాయన ఈ సంపద నీది అని ఆయనకు అర్పించడం జరిగింది. ఇది హైందవ శక్తి ఏకీకృతమైతే వచ్చేటువంటి పరిణామం. అందుకనే వేదములు ఏమి చెబుతున్నాయి? న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకేన అమృతత్వమానసు. ధర్మము అంటే ఏమిటి ఇది అనేటువంటిది బోధిస్తోంది. ఇది హైందవ ధర్మము, హిందూ మతము. హిందూ ధర్మము, హిందూ మతము ఈ రెండింటికి తేడా తెలియట్లా. మన బార్ అసోసియేషన్ అడ్వకేట్ గారు ఉన్నారు, వారు ఇలా తేడాలు గమనించడంలోను వాటిల్లోనూ నిష్ణాతులు గనుక చెబుతున్నాము. హిందూ ధర్మము వేరు, హిందూ మతం అంటూ ఏమీ లేదు. హిందూ ధర్మము మాత్రమే ఉన్నది. మరి హిందూ ధర్మం అంటే ఏమిటి స్వామి అని అంటే ఇదిగో ఇప్పుడు చెప్పిన వేద వాక్యం న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకేన అమృతత్వమానసు అంటే ఏమిటి స్వామి అని అంటే నా కర్మణ ఏదో ఇక్కడ ఒక చలివేంద్రం పెట్టో లేకపోతే అన్నదానం చేసో లేకపోతే ఇంకొకటో చేసి కొన్ని కార్యక్రమములు చేసినంత మాత్రాన నీకు అమృతత్వము లభించదు. నా కర్మణ నా ప్రజయా ఏదో 10 మందిని పోగేసుకునేందువల్ల నీకు అమృతత్వం లభించదు. ధనేన డబ్బు బాగా సంపాదించేసేసి
ఉన్నందువల్ల నీకు అమృతత్వం లభించదు. మరి ఎలా లభిస్తుంది? త్యాగేన ఏకేన, త్యాగే ఏకేన, ఓన్లీ ఒక్కటే దారి దానికి, త్యాగము చేయడం వల్ల. మన ఇంట్లో తినడానికి ఉందా లేదా అనేటువంటిది ఎవరు చూసుకోలే. రాముని గుడి కడుతున్నారు అని అంటే ప్రతి ఒక్కరూ ఎంతో ఒకంత 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చారు. అదంతా ఆర్ఎస్ఎస్ వాళ్ళు పల్లె పల్లెకు వెళ్ళి ఎందుకు సేకరించారో మీకు ఎవరికైనా తెలుసా? ఒక గుడి కడుతూ ఉంటే ఆ గుడిలో ఇటుకలు పెడతాము, సిమెంట్ పెడతాము, రాతి స్తంభాలు పెడతాము, అన్నీ పెడతాము. మనం ఇచ్చే రూపాయో 2 రూపాయలో ఆ గుడి కట్టడానికి కనుక ఇస్తే ఆ ద్రవ్యముతోటి ఒక ఇటుక ఖరీదు చేసి ఆ దేవాలయంలో ఉంటే ఆ ఇటుక ఆ దేవాలయంలో ఎన్ని సంవత్సరములు ఉంటుందో అన్ని వేల సంవత్సరాలు మన గత పితృదేవతలు అంటే గతించిన పితృదేవతలు రాబోయే మన తరములు కూడా సుఖంగా ఉంటాయని దేవాలయములు కట్టేటప్పుడు మన దగ్గర విరాళములను సేకరించి వాటితోటి దేవాలయం కడతారు. మరి విశ్వ హిందూ పరిషత్ వారు, ఆర్ఎస్ఎస్ వారు గ్రామ గ్రామాన అందరి దగ్గర నుంచి రూపాయి 2 రూపాయలు ఎందుకు తీసుకున్నారంటే మిమ్మల్ని అందరినీ కూడా ఈ మహాపుణ్య కార్యంలో భాగస్వాములను చేసి ఆ రామాలయంలో ఒక ఇటుక ఖరీదు చేసేటువంటి విధంగా మీరిచ్చేటువంటి రూపాయిను జమ చేసి దాని పుణ్యము మీకు వేల సంవత్సరాలు రావాలని మీ కుటుంబంలో చనిపోయిన వారికి, ఇప్పుడున్న వారికి, రాబోయే తరాలకు కూడా అవి రావాలని. ఇది త్యాగం అంటే. త్యాగం అంటే ఏమిటి అనంటే మేము కూడా వీటిల్లో పాల్గొన్నాం కనుక చెప్తున్నాము. వారు వీరు అని లేదు. రిక్షాలు నడిపేవారు, ఆటో రిక్షాలు నడిపేవారు, ఈ చిన్న చిన్న వ్యాపారములు చేసుకునేవారు, వారు వీరని లేదు. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ రూపాయి 10 రూపాయలు ఇచ్చారు. వారి స్థాయిలో 1 రూపాయి ఇవ్వడము అంటే చాలా ఎక్కువ. వారికి రోజుకు వచ్చేదే 10 రూపాయలు 100 రూపాయలు. కానీ రాముని గుడి కడుతున్నాము అనంటే తమకు ఉన్న దాంట్లో 10 రూపాయలు ఇచ్చి నమస్కారము చేశారు. అది త్యాగం అనంటే. టాటాలో బిర్లాలో 100 కోట్లో 1000 కోట్లో ఇవ్వడం కాదు. 100 రూపాయలు 10 రూపాయలు సంపాదించుకునేవారు 1 రూపాయి ఇస్తే అది త్యాగము. సరే, త్యాగము ఉంటే అమృతత్వము సిద్ధిస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. మీరు 1 రూపాయి ఇస్తే రామాలయంలో నిర్మాణంలో మీకు ఈ విధంగా అమృతత్వం సిద్ధించింది. సరే, మీకు ఇంకా త్యాగం చేసిన వ్యక్తి ఎవరి గురించి ఏమైనా తెలుసా? ఎవరైనా? మీ కన్న తల్లి. మీ కన్న తల్లి ఎంత త్యాగం చేస్తుందో అని అంటే అంతా ఇంత అని చెప్పడానికి వీల్లేని త్యాగం చేస్తుంది. ఆడది అంటే అందం, అందము అంటే ఆడది, వారిద్దరిని విడదీయలేము. అటువంటిది బిడ్డకు జన్మనిస్తే తన అందం పోతుంది అని తెలిసినా కూడా తల్లి త్యాగం చేసి మనకు జన్మనిస్తుంది. ఇంతకు మించిన త్యాగం సృష్టిలో లేదు. అంతేనా? తాను తినకపోయినా, నిద్రించకపోయినా 9 మాసాల్లో ఎన్నో అగచాట్లు పడుతూ 3 నెలల్లోనూ వేవిళ్ళ సమయంలో తినడానికి ఉండదు, ఏమీ లక్ష్య పెట్టదు. ఇక 3 నుంచి 6 నెలల సమయంలో శరీరంలో వచ్చేటువంటి అనేక మార్పులు. ఇక 6 నుంచి 9 కూర్చోడానికి లేదు, నుంచోడానికి లేదు, అనేక బాధలు. అయిపోయిందా? ప్రసవ సమయంలో బతుకుతామో చనిపోతామో నేటికి తెలియని పరిస్థితి. ఇది అయిపోయిందా? కాన్పు అయిన తర్వాత తనకు నిద్ర లేదు, తిండి లేదు, అన్నింటినీ త్యాగం చేసి మనల్ని పెంచడానికి ఆమె పడేటువంటి కష్టము, ఆమె వదులుకున్న సుఖములు మనము వర్ణనాతీతం.
ఇంతకు మించింది ఏమిటి అని చెప్పినానంటే ఆ తల్లి మనకు ఇస్తున్నటువంటి ప్రేమ. తన బిడ్డ అన్ని విధములైనటువంటి ఆనందములు కలగాలని ఎన్నో కోల్పోతుంది. కేవలము తల్లులకు మాత్రమే తెలిసే అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే తల్లికి శాపం ఏమిటి అని అంటే సుఖంగా అన్నం తిననీయరు పిల్లలు అని. అన్ని పనులు చేసుకుంటుంది. అమ్మయ్య అన్ని అయిపోయాయి, కొంచెం కంచంలో అన్నం పెట్టుకొని తిందాము అనేసరికి మొదలు వీడున్నాడు కదా పాక్కుంటూ వెళతాడు, వాడు కరెక్ట్గా అదే సమయానికి చేస్తాడు. అదే సమయానికి ఈమె అన్నం పెట్టుకుంటోంది అని అంటే వాడు వెళ్ళాడని. ఒక క్షణం ఆలస్యం అయితే ఈమెకు డబల్ పని, 2 నిమిషాలు ఆలస్యం అయితే 4 రెట్ల పని, 5 నిమిషాలు ఆలస్యం అయితే ఇల్లంతా కూడా పని. ఇవి మీకు మనకెవరికి తెలియదు, ఆడవాళ్ళకు మాత్రమే తెలుస్తాయి. వెంటనే తింటున్న అన్నాన్ని అక్కడ వదిలిపెట్టి వాడిని మళ్ళీ శుభ్రంగా కడిగి ఆ తర్వాత మళ్ళీ అన్నం తింటుంది. ఇంత త్యాగాలు చేసింది కనుకనే మన ధర్మము తల్లిని మాతృదేవో భవ అని మన ధర్మము మొట్టమొదటి దేవతగా పెట్టింది. అదే మన ధర్మం. బాగుంది గురూజీ, మొదటి తల్లి గురించి చెప్పారు, అంతేనా? మరి రెండో దేవత గురించి చెప్పారంటే రెండోది కూడా తల్లే. ఆవిడెవరు అని అంటే, మీ అమ్మ నిన్ను 9 నెలలు మాత్రమే భరిస్తే ఇంకో తల్లి ఉంది. నువ్వు చచ్చిపోయి బొక్కలైనా కూడా, బొక్కల డాక్టర్ గారు కూడా పక్కనే ఉన్నారు, ఆయన అడిగితే చెప్తారు బొక్కలు భూమిలో గడగడానికి ఎన్ని సంవత్సరాలు పడతాయో. అవి మోసే తల్లి ఇంకొకటి ఉంది. అంటే మీరు భూమి మీద పడిన దగ్గర నుంచి మీ బొక్కలు భూమిలో కలిసేంత వరకు ఎన్ని సంవత్సరాలు పడతాయో అన్ని సంవత్సరాలు మిమ్మల్ని భరిస్తున్న తల్లి భూమాత. ఆ భూమాతనే మన వారు భారత మాత అని అంటారు. ఆవిడ రెండో తల్లి. ఆవిడ రుణం తీర్చుకోవడం ఇంకా కష్టం. కన్న తల్లికైతే పిండ ప్రదానం చేస్తాము, ఇంకోటి చేస్తాము, అమ్మ బాయ్ బాయ్ అంటాము, శ్మశానానికి తీసుకుని వెళ్తాం. మరి భూమాత రుణం ఎలా తీర్చుకుంటాము అని అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తారు, కన్న తల్లి జన్మభూమి, ఈ రెండింటి రుణం ఎలా తీర్చుకోవాలి అని అంటే మీరు ఈ సభలకు వస్తే తెలుస్తుంది. స్వామి బాగుంది, 2 తల్లుల గురించి చెప్పారు, ఇంకా దేవతలు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు, అదే గోమాత. మీ తల్లి కడుపులో ఉండి భూమి మీద పడేంత వరకు చేస్తే భూదేవత సమస్తమైనటువంటి వాటికి కూడా ఆధారమైతే మరి భూమికి కూడా ఆధారమైనది గోమాత. భూమికే కాదు సమస్త విశ్వమునకు కూడా ఆధారమైనది గోమాత. స్వామి అర్థం కాలేదు, కొంచెం వివరంగా చెప్తారా అని అంటే, ఆవుకు మనం గడ్డి వేస్తే పాలిస్తుంది, పాల నుంచి పెరుగు వస్తాయి, పెరుగు నుంచి వెన్న వస్తుంది, వెన్న నుంచి నెయ్యి వస్తుంది. ఆ నెయ్యి 3000 రూపాయలు పెట్టి అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, లేకపోతే ఏ పంతులు గారికైనా ఇస్తే ఆయన యజ్ఞము చేస్తాడు. యజ్ఞము చేస్తే ఏమవుతుంది, హవిస్సు రూపంలో దేవతలకు వెళుతుంది. హవిస్సు రూపంలో దేవతలకు ఆ నెయ్యి వెళ్ళినప్పుడు అది అమృతంగా మారుతుంది. దేవతలు ఆ అమృతము తాగి మొత్తము విశ్వాన్ని పాలిస్తారు. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి పాల సముద్రంలో ఉన్న ఆయన పాలు తాగడు, అమృతం తాగుతాడు. విష్ణుమూర్తికి అమృతం కావాలి అని అంటే భూమి మీద ఉన్న దేవతలే ఆధారం. అది కూడా భారతదేశంలో ఉన్న దేశవాళీ ఆవులు. ఈ ఆవులు పాలిస్తేనే, వీటిల్ని మనం పోషిస్తేనే ప్రపంచమే కాదు విశ్వములో ఉన్న సూర్యమండలాలు, అనేక సూర్యమండలాలు, వ్యోమంలో ఉన్న సమస్త విశ్వము నిలిచి ఉంటుంది. ఎందుకని ఇక్కడ ఆవు పాలు ఇవ్వకపోతే ఏ దేవతలు లేరు, విష్ణువు లేడు, బ్రహ్మ లేడు, ఆఖరికి మనల్ని చంపి తీసుకుని వెళ్ళే యముడు కూడా లేడు. అంటే ఈ మీరు ఉండటానికి మీ తల్లి కారణమైతే, మనం ఉండటానికి భూమాత కారణమైతే, సమస్త విశ్వము ఉండటానికి గోమాత ఆధారం. కనుక ఎంతమంది తల్లులయ్యా మనకు? 3 తల్లులు, కన్న తల్లి, భూమాత, గోమాత. ఇదే మన ధర్మం.
బాగుంది స్వామి. మరి త్యాగము గురించి చెప్పారు, బానే ఉంది. మనం చేయవలసిన పని కూడా మన ధర్మం ఏమి చెబుతోంది అంటే 5 యజ్ఞములు చెయ్యాలి. ఈ ఒక్కటి చెప్పి విరమిస్తా. ఏమిటి స్వామి 5 యజ్ఞములు? మొదటిది ఋషి రుణం. ఈ భారతదేశంలో పుట్టినందుకు మహర్షుల రుణం తీర్చుకోవాలి. అదే బ్రహ్మ యజ్ఞములు అని అంటారు. అంటే రామాయణము మహాభారతము చదువుకోవడం. ఇవి చదువుకున్నందువల్ల మనకు ఉన్నటువంటి మొదటి బాకీ తీరుతుంది, ఋషి రుణం తీరుతుంది. బాగుంది స్వామి. మరి రెండోది మీ ఇష్టమైన దేవత శివుడు, గౌరీదేవి, వినాయకుడు. చక్కగా ఇందాక తల్లులు నృత్య ప్రదర్శన చేస్తూ వినాయకుని విశ్వరూపం చూపించారు. వినాయకుడు, కుమారస్వామి, విష్ణుమూర్తి, సూర్యుడు, అగ్ని, పార్సీలు అని చెప్పని ఉన్నారు. చాలా గొప్ప మతస్థులు వారు అగ్నిని పూజిస్తారు. వీరు ఇరాన్ నుంచి వచ్చారు. ఇరాన్లో ముస్లింలు దాడి చేసి వారిని వెళ్ళగొడితే వారు నౌక వేసుకుని గుజరాత్ దగ్గరకు వచ్చి, అయ్యా మేము భారతదేశానికి వచ్చాము, మేము ఇక్కడ అగ్ని కార్యము చేసుకోవాలి, మేము అగ్ని కార్యం మా సొంత భూమిలో చేసుకుంటాము, మాకు మీరు భూమి ఇస్తే ఇక్కడ అగ్ని కార్యము చేసుకుని మీ దేశంలో మేము ఉంటాము అని అంటే, గుజరాత్ మహారాజు, అప్పట్లో ఉన్న మహారాజు గారు అడిగారు, ఓ పార్సీ వారా మీరు మా దేశానికి ఏం చేస్తారు అని అడిగితే పార్సీ వారు చెప్పారు, పాలు పంచదార మాదిరిగా కలిసి ఉంటాం స్వామి మీతోటి అని అన్నారు. ఎవరి పార్సీ వాళ్ళు అని అంటే, ఈ పార్సీ వాళ్ళు లేకపోతే ఈరోజు భారతదేశ ఆర్థిక పరిస్థితే లేదు. టాటా పార్సీ. మన అణు కార్యక్రమాలు జరుగుతున్నటువంటి బాబా రియాక్టర్ ఉన్నటువంటిది పార్సీలు కట్టారు. ఎంతో గొప్ప గొప్ప పార్సీలు భారతదేశంలో మిళితమైపోయి ఈ దేశ అభ్యున్నతి కోసము పాటుపడిన వారు అగ్నిని ఆరాధిస్తారు. వారు పార్సీలు. మహోన్నతంగా ఒక దేశంలో ఒక మతము ఎలా ఉండాలి అనేటువంటిది చూపించిన ధన్యజీవులు వారు. ఇలా అగ్నిని పూజిస్తారా? అగ్నిని పూజించండి. ఏదో ఒక లేదు, కొండను పూజించండి, చెట్టును పూజించండి. చెట్టును పూజిస్తే పద్మశ్రీలు కూడా ఇస్తున్నారు. వాడు ఎవరో 1 కోటి చెట్లు నాటారు, ఏమీ లేదు, చెట్టే దేవత అని చెప్పని చెట్లు నాటితే వారికి పద్మశ్రీ ఇచ్చేటువంటి పురస్కారం లభించింది. అంటే అంత ప్రముఖమైనది. చెట్టును పూజించండి, పుట్టను పూజించండి, గట్టును పూజించండి, మీ ఇష్టం. మీకు పరమాత్మ స్వరూపం అన్ని చోట్ల ఉంది. అదే హిందూ ధర్మం. ఏమీ లేదు, నా మనవడంటే నాకు ఇష్టం, ఆ మనవణ్ణి శ్రీకృష్ణుడు అనుకో, లేకపోతే బాలరాముడు అనుకో, వాడిలోనే పరమాత్మను చూడు, తప్పేమీ లేదు అని రాముడు, కృష్ణుడు, బాలకృష్ణుడు అని మనకు చెబుతోంది. అంటే ఇక్కడ నీ ఇష్టము వచ్చినట్టుగా ఆ పరమాత్మ స్వరూపంలో పూజించు. అదే 2వ యజ్ఞము, దేవ యజ్ఞము. కనుక దేవాలయమునకు వెళ్ళమని చెప్పింది. మరి 3వ యజ్ఞము పితృదేవతా యజ్ఞము. పితృదేవతా యజ్ఞము అని అంటే ఏమిటి? చనిపోయిన తల్లిదండ్రుల రుణము తీర్చుకోవడము, మన జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం. ఎలా తీర్చుకోవాలి అని అంటే, బాధ్యత కలిగి సత్ప్రవర్తన కలిగినటువంటి కుమారులను దేశానికి ఇవ్వడమే తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం. ఇది మనము చేస్తే మన వంశంలో ఉన్న పూర్వీకుల అందరి రుణం తీర్చుకుంటాం. మరి ఇప్పుడేం చేస్తున్నాము? చేయట్లా. కొడుకుల్ని కంటున్నామా? కంటల్లా. ఓని కూతుళ్ళనైనా కంటున్నామా? కూతుళ్ళని కంటే 1000 మందికి 600 మంది అమ్మాయిలే ఎందుకున్నారు, కూతుళ్ళని కూడా కంటంలా. మరి ఏం చేస్తున్నాం మనము అని అంటే, ఫుల్ రివర్స్ లో నడుస్తుంది బండి. దానివల్ల వచ్చే ప్రమాదం RSS వాళ్ళు మీకు చెప్తారు. అసలు ఈ కుటుంబ నియంత్రణ మనది కాదు వద్దని 70 సంవత్సరాల క్రితం మా కాషాయం కట్టుకున్న స్వామీజీలు చెబితే మనం వెళ్ళా. ఇది పితృదేవత శాపాలకు కారణమవుతుంది, వద్దు అని అంటే మనం వినకుండా తెచ్చిపెట్టుకున్న కుటుంబ నియంత్రణ వల్ల రేపు ఏ ప్రమాదం వస్తుందో మా నోటితో మేము చెప్పకూడదు, RSS వాళ్ళు చెప్తారు, కొంచెం వినండి.
పితృదేవత దోషములు మనకు రాకుండా మనం చూసుకోవాల్సిందే. మూడో యజ్ఞము. ఈ రోజు మనం అందరము కూడా ఈ ఉరికంబము అంచున ఉన్నాము అని చెప్పడంలో సందేహం లేదు. కనుక మనం చేయవలసింది ఏంటనంటే 4-5 పిల్లల్ని కని మన పితృదేవతల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నేడు ఏర్పడింది. ఇంకొకటి మత మార్పిడి. మత మార్పిడి వల్ల ఏమిటి స్వామి అని చెప్పనంటే వంశం మాడిపోతుంది. ఒకళ్ళిద్దరు కాదు, ఎవడో ఒక్కడు అన్య మతంలోనికి వెళితే ఏమవుతుంది అని అంటే మనం 3 పిండములు పెడతాం, తండ్రి, తాత, ముత్తాత అని. అంటే వీడు ఒక్కడు అన్య మతంలోనికి వెళ్ళినందువల్ల వీడు 3 పిండములు పెట్టనందువల్ల ఏమవుతుంది? తండ్రి, తాత, ముత్తాత, దానికి ముందున్నటువంటి 7 తరముల వారు నరకంలో పడిపోతారు. నరకంలో పడిన వారు శపిస్తారు. దాంతో ఎవడైతే మతం మారాడో వాడు 3 తరముల లోపల నశించిపోతాడు. స్వామి అక్కడితో ఆగుతుందా? ఆగదు. వీడికి తోబుట్టువులుగా ఉన్న అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు, అక్కలను చెల్లెళ్లను ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు వీడి వల్ల, నరకంలో పడిన పితృదేవతల వల్ల వాళ్ళు కూడా నాశనం అవుతారు. పోనీ ఈ జనరేషన్ తోటి సరిపోతుందా? మతం మారిన వారు అలాగే వారి అన్నదమ్ములు, వారి అప్పచెల్లెళ్ళతోటి ఆగిపోతుందా అంటే అది అక్కడితోటి ఆగదు. ఈ మాడిపోయే ప్రక్రియ వీరి పైన ఉన్నటువంటి అదే పేరు వంశము, అంటే ఆ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళు కూడా ఈ ఒక్కడు మతము మారినందువల్ల. ఎందుకని? తండ్రి, తాత, ముత్తాత, తండ్రికి అన్నదమ్ములు ఉన్నారు చూసారా, వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళు కూడా వీడు చేసిన పనికి నరకంలో పడ్డం వల్ల వాళ్ళు కూడా నాశనం అయిపోతారు. అంటే ఒక మతం మారడము అని చెప్పనంటే ఒక కుటుంబము, ఒక వంశము, మెల్లమెల్లగా ఆ కులము కూడా నశించిపోతుంది. మతం మారడంలో ఉన్న ప్రమాదము ఈ పితృదేవత రుణము వల్ల వారికి సంప్రాప్తిస్తుంది. అంత ప్రమాదకరమైనది. ఇది 3వ యజ్ఞము, పితృదేవతలను మనం ప్రసన్నం చేసుకోవడం. మరి 4వ యజ్ఞం ఏమిటి స్వామి అని చెప్పనంటే కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరి చెప్పు వస్తుంది, కొబ్బరి తినేస్తాము, చెప్ప బయట పారేయకండి. అందులో కాసి నీళ్లు పోసి పిట్టగోడ మీద పెట్టండి. అదే భూత యజ్ఞము. ఇదేమిటి స్వామి, కొబ్బరి చెప్పులో నీళ్లు పోసి పెడితే ఏమవుతుంది అని అంటే పిచుకలు బతుకుతాయి, చిలకలు బతుకుతాయి, పిట్టలు బతుకుతాయి. ఈ రోజుల్లో ఎవరైనా కాసి నీళ్లు ఇస్తే చాలు వారికి ఎంతో పుణ్యం. 45 డిగ్రీలకు వెళ్ళిపోతుంది ఎండ. మనమే బతకడం కష్టమైపోతుంటే పిట్టలు ఎలా బతుకుతాయి? ఆ 4వ యజ్ఞము భూత యజ్ఞము అని అంటారు. అంటే మన చుట్టుపక్కల ఉన్న పశు పక్షి ప్రాణులు, చెట్లు, చేమలు, వాటికి ఇన్ని నీళ్లు పోస్తే అది 4వ యజ్ఞము. మరి 5వ యజ్ఞం ఏమిటి? ఇదిగో ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మన నిర్వాహకులు చేస్తున్నారు అక్కడ అన్న ప్రసాద వితరణము. అంటే మానవులకు సంబంధించి అలాగే మిగిలిన పశుపక్ష్యాదులకు అన్నమును పెట్టడం. అదే అతిథి సేవ, అతిథి పూజ అని అంటారు. అంటే అన్న సేవను చేయడము. ఈ 5 మన హైందవ ధర్మం, మతము చెప్పలేదు మనకు. వీటిని పాటించినందువల్ల మనకు లభించేది. అన్ని బాగానే ఉన్నాయి కానీ స్వామి మరి చేయాలనంటే డబ్బు కావాలి, ఇంకోటి కావాలి, ఆరోగ్యం కావాలి, ఇవన్నీ కావాలి. ఆ ఒక్కటి రహస్యం. మరి మీరందరూ ఇక్కడికి వచ్చారు కదా, రాని వాళ్లకు మీకు తేడా ఉండాలి కదా. కనుక మీకు ఒక రహస్యం చెబుతున్నాము. మీకు ఎవరికైనా డబ్బు కనుక కావలసి వస్తే ప్రతి శుక్రవారము మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆవు దగ్గరకు వెళ్ళి ఇంత గడ్డి వేసి నమస్కారము చేసుకొని, అమ్మా ఇవాళ శుక్రవారము తల్లి నీకు ఈ గడ్డి వేస్తున్నాను, నాకు డబ్బులు ఇయ్యి, భూమి ఇయ్యి, ఇల్లు ఇయ్యి, లేకపోతే నాకున్న అప్పులు బాధ పోయేటట్టుగా చెయ్యి అని శుక్రవారం నాడు కనుక గోమాతకు మీరు నమస్కారం చేసుకుని ఇంత పచ్చగడ్డో, ఎండుగడ్డో, బెల్లం ముక్క ఏదో ఒకటి పెడితే మీకు ఆర్థికంగా విజయము లభిస్తుంది. మరి శనివారం నాడు గ్రహ దోషములు పోతాయి. గోమాతకు నమస్కారం చేసుకుని ఇంత
ఆదివారం నాడు చేస్తే మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు పోయి ఆరోగ్యము సిద్ధిస్తుంది. మరి సోమవారము నీ మనస్సులో ఏం కోరికుంటే అది ఆ మహేశ్వరుడు ఎక్కడుంటాడు? ఆవుకు 2 కొమ్ములకు మధ్య భాగంలో బుడిపే ఉంటుంది చూసారా, అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు. సోమవారం ఆయనకి ఇష్టం. సోమవారం నాడు మీరు గోమాతకు గడ్డి వేసి నమస్కారం చేసుకుంటే పరమశివుడు సంతోషించి మీరు కోరినది ఇస్తాడు. మరి మంగళవారము ఆంజనేయ స్వామికి ఇష్టము, రుద్ర స్వరూపుడు. అలాగే బుధవారము, గురువారం నాడు ఎవరైనా మీకు విద్యలు కావాలి, చదువు కావాలి, వ్యాపారములు బాగోవాలి అని అంటే గురువారం నాడు ఇలా గోమాతను మీరు ఆరాధిస్తే మీకు కావలసినటువంటి కోరికలు అన్నీ తీరుతాయి. కనుక ఈరోజు ఈ అభిభాషణంలో, ఈ అనుగ్రహ భాషణంలో మీకు ఈ ఒక్క పని చేయమని అడుగుతున్నాము. దీంతో పాటుగా ఇంతకు ముందు చెప్పినటువంటిది తల్లులను బ్రతిమాలుకొని 4-5 పిల్లల్ని కనండి. ఎందుకు అనంటే రేపు భారతదేశము ప్రశాంతంగా ఉండాలన్నా, రక్షణతోటి ఉండాలి అనన్నా, విజయవంతమైనటువంటి పరిశ్రమలతోటి, సౌభాగ్యములతోటి ఉండాలన్నా ఈ రోజు మీరు 4-5 కంటే రేపు భరతావని ప్రశాంతంగా ఉంటుంది. కనుక ఈ 2 విషయములను గ్రహించి స్వామీజీకి మీరు ఇచ్చే భిక్షగా ఈ పుత్ర సంతతిని దేశానికి ఇవ్వండి. మీకు కావలసినది గోమాత దగ్గర నుంచి సాధించండి. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు. చేసుకుంటలేమో ఎందుకు అంటే అది పవిత్రమైన విలువైనది అని. మరి అటువంటిది అంతకంటే విలువైన ఆ స్త్రీమూర్తిని ఎటువంటి అటు బజార్లకు పడేస్తుంటే ఎందుకు ఊరుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. మనల్ని మనం కాపాడుకున్నప్పుడే కదా పక్క వాళ్ళు వచ్చి కాపాడుతారు. చట్టము కానీ పోలీసులు కానీ ఎప్పుడు వస్తారు? అంత ఎక్కడిదక్కడ జరిగిపోయిన తర్వాత వచ్చి నీకు చేసే న్యాయం ఏంటిదమ్మా? ముందు నిన్ను నువ్వు కాపాడుకోవాలి కదా. ఈ కాపాడుకునే వ్యవస్థలన్నింటినీ పోగొట్టుకుని వాటిని అన్నింటినీ కాలరాసి నడి బజార్లోకి వచ్చిన తర్వాత నన్ను కాపాడలేదు అంటే ఎవరు కాపాడుతారు తల్లి? మొత్తం నీ మట్టిలో కలిసిపోయిన తర్వాత. కాబట్టి ఇవన్నీ జరగకుండా ఉండడం కోసమే కదా మన పెద్దవాళ్ళు మనకు కొన్ని నియమాలను ఏర్పరిచారు, కొన్ని సాంప్రదాయాలను ఏర్పరిచారు, నీతి సూత్రాలను ఏర్పరిచారు. వీటన్నిటిని మనం పాటించినప్పుడే కదా సమాజంలో మనకు పూర్తి స్థాయి రక్షణ లభిస్తుంది. వాటన్నిటిని పోగొట్టుకొని ఇవాళ మనము ఏమి ఆక్రోషం చేస్తే అరణ్య రోదన తప్ప మిగిలేది ఏమీ లేదని నాకు అర్థమైంది. అదే మీతో పంచుకోవాలనుకున్నాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు తల్లుల కోసమే చెప్తున్నాను నేను, కుటుంబం కోసం, కుటుంబంలో ఉన్న శాంతి కోసం మాట్లాడుతున్నాను ఈ విషయాలు. మనకి పెళ్ళైన తర్వాత పిల్లని ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ తల్లికి ఏం పని అండి? వాళ్ళ అత్త గురించి, వాళ్ళ ఆడబిడ్డల గురించి, వాళ్ళ బావల గురించి, వాళ్ళ పిల్లల గురించి అట్లంటారా ఇట్లంటారా అని బిడ్డకు నేర్పించడం ఎందుకండి? ఒక ఇంటికి బిడ్డని ఇచ్చినావంటే ఆ బిడ్డ ఆ ఇంటి బిడ్డ, నీ ఇంటి బిడ్డ కాదు. నీ ఇంటికి అతిథిలాగా రావాల్సిందే. అన్నీ నోరు పేస్తారు. ఇవాళ ₹1,00,00,000 ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తారు. 6 నెలలకి మళ్ళీ ఆ పెళ్లి చుక్కకు వస్తే ఎవరిదండి బాధ్యత? ఇందులో తప్పెవరిది? ఇద్దరిది సమానంగా ఉంది. ఎంతసేపు మగవాళ్ళని అనడం కాదు, అమ్మాయిలది కూడా అందులో సమానమైన పాత్ర ఉంది. ఎందుకు అంటే వాళ్ళకి పెళ్ళికి ముందు వంట చేయడం రాదు, పెళ్ళికి ముందు పనులు చేయడం రాదు, సర్దుకుపోవడం రాదు, గారాభంగా పెరుగుతారు. కొత్తగా అత్తగారింటికి పోయిన తర్వాత ఇక్కడ అవన్నీ కొత్తగా నేర్చుకోవాలంటే వాళ్ళకి అప్పటికి అర్థం కాదు. ఎందుకంటే అప్పటికి 20-25 ఏళ్ళు వచ్చి ఉంటాయి కాబట్టి ఒకరి మాట వినే పరిస్థితిలో వాళ్ళు ఉండరు. దానివల్ల ఏమవుతుంది? కుటుంబంలో కలహాలు స్టార్ట్ అవుతాయి. ఎన్ని రోజులు ఉంటాయమ్మా? ఎవరికి సర్దుబాటుతనం లేనప్పుడు 6 నెలల కంటే మించి ఏ కాపురాలు కూడా నిలబడని రోజులు వచ్చాయి ఇవాళ. దీంట్లో సర్దుబాటుతనం అనేది ఎంత అవసరం అనేది ఏ తల్లి నేర్పించడం లేదు తన పిల్లలకి. ఆడపిల్లలే కాదు, మగపిల్లలకు కూడా అది అవసరం. ఇది మొత్తం మనం నేర్పించకుండా పెళ్ళిళ్ళు చేసి ₹1,00,00,000 ఖర్చు పెట్టేసి మంచిగా ఫోటోషూట్లు అవి తీసేసుకుంటేనే కుటుంబం నిలబడుతుందా?
కుటుంబ విలువలు నేర్పించకుండా, సహనం నేర్పించకుండా, ఓర్పు నేర్పించకుండా, సర్దుబాటుతనం నేర్పించకుండా. తర్వాత ఇంటర్ డిపెండెన్సీ అని ఒక అర్థవంతమైన పదం ఉందండి. ఇవాళ ఒకరికొకరు, ఒకరి మీద ఒకరు ఆధారపడేలాగా ఉండాలి. ఎలాగా అంటే ఇద్దరు సంపాదిస్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సంపాదిస్తున్నారు. సంపాదించిన తర్వాత భార్య అనుకుంటుంది నా దగ్గర డబ్బులు ఉన్నాయని తను అనుకుంటుంది, భర్త అనుకుంటాడు నా దగ్గర డబ్బులు ఉన్నాయని తను అనుకుంటాడు. మరి ఇదే కుటుంబం అనేది ఒక స్థిరత్వాన్ని పొందుతుంది. తర్వాత మనకి ఇంకొక మా పెద్దలు చెప్పారు, మా ఇంట్లో మా పెద్దలు చెప్పేవాళ్ళండి, కుక్కను చామంతి అనాలి అని చెప్పేవాళ్ళు. కుక్క అంటే ఏంటి, దాని గుణం ఏంటి, లక్షణము మొరగడం. మరి కుక్క మొరుగుతుంది కదా, దాన్ని చామంతి అని ఎందుకు అనాలి అంటే, కుక్కని కుక్క అంటే మొరుగుతుంది, కరుస్తుంది. కానీ కుక్కని చామంతి అంటే నువ్వు చామంతిలాగా ఉన్నావు అని అంటే అదేం చేస్తుంది, ఆలోచిస్తుంది అనమాట. నేను చామంతిలాగా ఉన్నాను కాబట్టి నేను మృదువుగా ఉండాలి, నేను మంచిగా మాట్లాడాలి, మంచిగా ఉండాలని అనుకుంటుంది అనమాట. అందువల్ల అదేం చేస్తుంది, విని విని కొంతకాలానికి సాధు స్వభావాన్ని ఏర్పరచుకుంటుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుందండి. అంటే దీని అర్థం ఏం లేదు, ఒక మనిషి మూర్ఖంగా ప్రవర్తిస్తుంటే ఆ మనిషిని ఎదిరించి మాట్లాడడము, లేకపోతే పదే పదే నువ్వు మూర్ఖుడివి అనడం వల్ల సాధించేది ఏమీ లేదు. అతన్ని సహనంతోటి, ఓర్పుతోటి మార్చడానికి ప్రయత్నం చేయాలి ప్రతి స్త్రీ కూడా. అలాగే పురుషుడు కూడా అంతే. స్త్రీ తనకంటే కొంచెము చిన్నది కాబట్టి, అంత మెచ్యూరిటీ ఉండదు కాబట్టి, తండ్రిలాగా సహనంతోటి, ఓర్పుతోటి ఆమెకు జ్ఞానం కలిగేదాకా ఆమెకు అన్ని చెప్పాలా, నేర్పించాలి, తన కుటుంబానికి పరిచయం చేయాలి. అన్నీ వదులుకొని నీ ఇంటికి వచ్చినప్పుడు ఆ స్త్రీ ఒక పరాయి వ్యక్తిలాగా నీ ఇంటికి వస్తే ఆమెకు నువ్వు పరాయి వ్యక్తి కాదు, ఈ ఇంట్లో నాలో సభ్యుడు ఆమెకు చెప్పినప్పుడు ఆమెలకి మనం ఇవ్వవలసిన పని లేదు. అవసరార్థం స్వేచ్ఛను ఇవ్వడంలో తప్పు లేదు, కానీ అవసరాన్ని మించిన స్వేచ్ఛ ఇచ్చి పిల్లల్ని పాడు చేసుకోవద్దని నేను మీకు మనవి చేస్తున్నాను. పిల్లల్ని మాత్రం మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు తప్పు చేయరండి, మనమే తప్పు చేస్తాం. పేరెంట్స్ దగ్గరనే తప్పు ఉంది. పిల్లలు ఇప్పుడు ఇట్లాంటి సమాజం తయారైంది చాలండి, దీనికి ఇప్పటికే సమయాభావం అయిపోయింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ వినమ్రపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జలగి సురలు జలధిమ దింపగా, జలగి సురలు జలధిమ దింపగా, తిరిగిడతా 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 తిరిగిడతా, కలిమి కలిమి ఎలమితోన తగిన, కలిమి కలిమి ఎలమితోన తగిన, కులగిరి ధరకు నవతారా, కులగిరి ధరకు నవతారా, తక్కిట్ట తక్క. ఎంతో అందంగా నృత్యం. రాజా రాముని ఘనత ఘనత వినర వినర శ్రీరాముని చరిత, రాజా రాముని ఘనత ఘనత, నిన్ను భక్తితో కొలిచే వారికి రానింపడు ఏ కొరత. సీతాపతి రామచంద్ర की जय, राधापति कृष्ण चंद्र की जय, गौरीपति चंद्रचूड़ की जय, पवन सुत हनुमान की जय, गौरी पुत्र गणनाथ की जय, तपोवन ज्ञानानंद की जय, तपोवन ज्ञानानंद की जय, सीतापति रामचंद्र की जय. ఉగ్రసేనునికి ఉందా రూపం, ఉజ్జకు ఏది అందం అందం, ఉగ్రసేనునికి ఉందా రూపం, ఉజ్జకు ఏది అందం అందం. ధన సంపదలకు దొరకడు రాముడు, సుధామం దానమే మార్గం. सीतापति रामचंद्र की जय, राधापति कृष्ण चंद्र की जय, गौरीपति चंद्रचूड़ की जय,
पवन सुत हनुमान की जय, गौरी पुत्र गणनाथ की जय, तपोवन ज्ञानानंद की जय, तपोवन ज्ञानानंद की जय, सीतापति रामचंद्र की जय। कबीरु చెప్పెను సులభ ఉపాయం నిజ భక్తే రమ మార్గం మార్గం, కబీరు చెప్పెను సులభ ఉపాయం నిజ భక్తే రమ మార్గం మార్గం, ధన సంపదలకు దొరకడు రాముడు సుధామ దానమే మార్గం, सीतापति रामचंद्र की जय, राधापति कृष्ण चंद्र की जय, गौरीपति चंद्रचूड़ की जय, पवन सुत हनुमान की जय, गौरी पुत्र गणनाथ की जय, तपोवन ज्ञानानंद की जय, तपोवन ज्ञानानंद की जय, सीतापति रामचंद्र 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 की जय। మూడేనా? 3 బస్తీలు, ఒక్కొక్క బస్తీకి ఒక 500 ఉంటాయి కదా, 400 ఉంటాయి ఇండ్లు, 500 ఉంటాయి అంటే 1500 అన్నమాట. ఇంటికొక్కరు వచ్చినా 1500 మంది రావాలి. ఇందాక రాజేందర్ తమ్ముడు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆవేదన వ్యక్తం చేసినాడు. మేము కరపత్రాలు పంచినాము, ఇంటింటికి తిరిగినాము, అందరికీ చెప్పినాము, కానీ 500 మంది కూడా రాలేదు అని. సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి, అన్నప్రసాదం కూడా ఉన్నది, విని భోజనం చేసి పోవచ్చు కదా, మరి ఎందుకు రావట్లేదు అంటే ఇవాళ ఆదివారం. ఈ ఆదివారం నాడు ఏముంటుంది? సెలవు ఉంటుంది. సెలవు దినం నాడు మనకి ఏం పని ఉంటుంది? సెలవు దినం నాడు ఏం పని ఉంటుంది మనకు? బ్రిటిష్ వాడు ఏం అలవాటు చేసినాడు? విందు మందు, అంతే కదా. కాబట్టి ఇంట్లో బాగా అలవాటైపోయింది. ఎప్పటి నుంచి? బ్రిటిష్ వాడు మన దేశానికి వచ్చి వాడు ఈ దేశాన్ని ఆక్రమించుకొని పరిపాలించుకొని వాని విద్యా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టేసి వారం రోజులు, అందులో 6 రోజులు పని, 7వ రోజు ఆదివారం అని సెలవు దినం. మరి ఇక్కడ మన తెలంగాణలో నిజాం గవర్నమెంట్లో ఏముండింది? శుక్రవారం సెలవు. అంటే ఏ దేశస్తులు వచ్చి ఇక్కడ పరిపాలించుకున్నా వాళ్ళకు సంబంధించినటువంటి సెలవు దినాలే పెట్టిండ్రు. కానీ ప్రాచీన కాలం నాటి నుంచి మన దేశంలో ఎప్పుడైతే సెలవులు ఉండేటియో వాటిని ఫాలో కాలేదు. అంటే అమావాస్య సెలవు ఇవ్వలే, తిథులు పాటించలేదు, వారాలు పాటించలేదు. అంటే మన పరిస్థితి ఎక్కడికి తీసుకొచ్చినారు వాళ్ళు? మనని మనం విస్మరించేటట్టు తయారు చేసినారు. ఎట్లా? వాళ్ళ విద్యా విధానంతో తయారు చేశారు. మరి వాళ్ళు వచ్చింది ఎందుకు ఇక్కడికి? వ్యాపారం చేసుకోవడానికి వచ్చిండ్రు. వ్యాపారం చేసుకోవడానికి 1490 ప్రాంతంలో కొలంబస్ అనేవాడు ఒకడు, వాస్కోడిగామా అనేవాడు ఒకడు, ఓడు పడమటి వైపు బయలుదేరాడు, వాడేమో తూర్పు వైపు బయలుదేరాడు. ఈ వాస్కోడిగామా అనేవాడు వచ్చి గోవా దగ్గర ఇప్పటికీ ఉన్నది వాస్కో పేరు మీద. కాబట్టి అటువైపు పోయినవాడు రెడ్ ఇండియన్స్ అన్నాడు, అమెరికా వైపు పోయినాడు. ఇండియా అన్నాడు కదా అని చెప్పి ఇంగ్లీష్ వాడు ఏం చేశాడు? దీన్ని ఇండియా అని పేరు పెట్టాడు. మన రాజ్యాంగం మీద అడ్వకేట్ గారికి తెలుసు, ఉపేందర్ గారికి, మన రాజ్యాంగం మీద ఏమున్నది? ఇండియా దట్ ఈజ్ భారత్ అని ఉన్నది, అంతే కదండి. ఇండియా దట్ ఈజ్ భారత్. మరి మధ్య వేరే పదం ఇంకేమీ లేదా మనకు? ఈ భారత్ ఎప్పటి నుంచి ఉన్నది, ఇండియా ఎప్పటి నుంచి ఉన్నది? ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మనడు పరిపాలించిన తర్వాత ఇండియా అనే పదం ఉంది. అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాతగా ఉన్నప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి అందరూ కలిసి కూర్చొని రాజ్యాంగం తయారు చేసినప్పుడు దాని మీద ఇండియా అని పేరు రాసినారు. బొమ్మ ఏం వేసినారు? అఖండ భారత్ బొమ్మ కాదు. ఇప్పుడు భరతమాత ఫోటో ఉంది కదా అక్కడ, అక్కడ ఉండేటువంటి అఖండ భారత్ బొమ్మ కాదు. ఇప్పుడు అటు పాకిస్తాన్ విడిపోయి, అంటే తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ రెండుగా, తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్, అది ఇందిరాగాంధీ పీరియడ్లో బంగ్లాదేశ్ అయింది. అంటే భారతదేశాన్ని
మీదొక దేశం కాదు, మీకొక భాష లేదు, మీకొక సంస్కృతి లేదు, మీకొక చరిత్ర లేదు, మీకొక బతికే లేదు. మేమే మీకు మొట్టమొదటిసారిగా ఎట్లా బతకాలనేది నేర్పిస్తున్నాం. మేమే మీకు మొదటిసారిగా ఏం చదువుకోవాలో కూడా చెప్తున్నాం. మేమే మీకు మొదటిసారిగా ఎట్లా జీవించాలో, సంస్కృతి అంటే జీవన విధానం, ఎట్లా జీవించాలో నేర్పుతున్నాం అని బ్రిటిష్ వాడు మన మీద రుద్దినాడు మొత్తం. మనం దానికి అలవాటైపోయినాం, ఆ జీవన విధానాన్ని ఫాలో అవుతున్నాం. అంటే వాళ్ళ నాగరికతను మనం అనుసరిస్తా ఉన్నాం. కాబట్టి ఎక్కడికి పోతుంది మరి దేశం? భాష అన్నిటికంటే చాలా ప్రధానమైంది మనిషికి. భాష అనేది కేవలం ఒకరి మనసులో ఉన్నటువంటి భావాల్ని మరొకరికి తెలియజేసే సాధనము అని బ్రిటిష్ వాడు అన్నాడు. ఇది కేవలం సాధనం కాదు, అన్నిటినీ సంస్కృతికి ప్రతిబింబం. దాన్ని చూపెట్టడానికి అద్దంలో మన ముఖం చూసుకుంటే ఎట్లా కనపడుతుందో, సంస్కృతిని ప్రతిబింబించటానికి భాష మాత్రమే ప్రధానమైంది. ఇందాక దీపారాధన జరిగినప్పుడు మీరు ఒక అయ్యగారిని పిలిచినారు కదా, ఆయన ఒక మంత్రం చెప్పారు. ఎంతమంది గమనించినారో నాకు తెలియదు కానీ, దేవీం వాచమజనయంతి దేవాః తాం పశవో వదంతి సానో మంద్రేష ఊర్జం దుహానా ధేనుర్వాగస్మాను పశుష్టుతైతు. ఇది ఆ మంత్రం. బ్రిటిష్ వాళ్ళల్లో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటి పని ఏం చేశారు అంటే, అది ఆర్యావర్తం, ఇది ద్రావిడవర్తం, ద్రావిడ దేశం ఇది, దక్షిణం ఇదంతా, ఉత్తర భారతం అటు, ఇటువైపు మాట్లాడేటువంటి భాషలన్నీ ద్రావిడ భాషలు. ఈ ద్రావిడ భాష మూల ద్రావిడం నుంచి రకరకాల భాషలు పుట్టినాయి. అందులో తెలుగు కూడా అట్లే వచ్చింది. తెన్ అంటే దక్షిణము, తెనుగు తెలుగు అయింది, మునగ ములగైనట్టుగా అని రాబర్ట్ కాల్డ్వెల్ అనేటువంటి వాడు, బిషప్ రాబర్ట్ కాల్డ్వెల్, వాడు పరిశోధన చేసి చెప్పిండు అనమాట. అబ్బా ఇంత గొప్ప పరిశోధన చేసి చెప్పినాడు అని బద్దిరాజు కృష్ణమూర్తి లాంటి వాళ్ళు ఆయన్ని అనుసరించడం మొదలుపెట్టారు. చేకూరు రామారావు అంత వాట మొదలుపెట్టాడు. మొత్తం భాషా శాస్త్రజ్ఞులంతా కూడా రాబర్ట్ కాల్డ్వెల్ మించినటువంటి భాషా శాస్త్రవేత్త లేడు. నీ మూల ద్రావిడం స్వరూపం ఏందిరా? నీ మూల ద్రావిడం స్వరూపం ఏంది? ఒక భాషకు వర్ణమాల ఉండాలి కదా, అక్షరాల నుంచే కదా పదాలు ఏర్పడతాయి, పదాల నుంచే వాక్యాలు ఏర్పడతాయి, భాషా భాగములు అన్నీ ఉండాలి కదా, వాటిని అనుసరించే రావాలి కదా. నీ భాష మూల ద్రావిడంలో ఏమున్నాయి? అక్షరాలు. అక్షరాలు ఆ వర్ణ సమామ్నాయం ఏంది చెప్పు. వాడు కంపారేటివ్ స్టడీ చేసినాడు అంతే. తెలుగు తమిళం, తెలుగు కన్నడం, తమిళంలో కిళై ఉంటుంది, తెలుగులో చిలుక అంటాడు. కకారం చకారంగా మారిపోద్ది. మూల ద్రావిడంలో ఉన్న కకారము తెలుగులో చకారముగా మారిపోవును. కిళై చిలై చిలుక అయింది. హా అబ్బా ఎంత బాగా చెప్పిండ్రా వీడు, మనకు తెలియని విషయాలు కొత్త కొత్తగా చెప్పిండు అనుకున్నారు వీళ్ళు. మరి మన మూల భాష ఏది? సంస్కృతం. జనని సంస్కృతంబు సకల భాషలకును, తల్లి సంస్కృతంబు ఎల్ల భాషలకును. మీరు కవర్ చేయాలనుకుంటే చేయలేరు, ఎందుకంటే ఆ పద్ధతి ఇట్లే ఉంటుంది. తల్లి సంస్కృతంబు ఎల్ల భాషలకును చెప్పినటువంటి పండితుల మాటలన్నీ కూడా, శ్రీనాథుని మహాకవి వంటి పండితుల మాటలు కూడా, పిల్లల మరి పినవీరభద్రుని మాట కూడా త్రోసి రాజని బ్రిటిష్ వాడు చెప్పినటువంటి మాటను పట్టుకున్నారు వీళ్ళు మానవులు. ఎంత బానిసలో చూడండి, ఎంత బానిసలో చూడండి. మదర్ ఇంగ్లీష్లో మాతృ శబ్దం, బ్రదర్ భ్రాతృ శబ్దం, ఫాదర్ పితృ శబ్దం. నా పితృ శబ్దం ముందుందా నీ ఫాదర్ ముందుందా? నా భ్రాతృ శబ్దం ముందుందా నీ బ్రదర్ ముందుందా? నా మాతృ శబ్దం ముందుందా నీ మదర్ ముందుందా? ఏది ముందుంది? మెదడు లేకుండా పోయింది, మన వాళ్ళకి ఆలోచన లేకుండా పోయింది. అరే ఏది ముందుంది?
సంస్కృతం నుంచి వచ్చింది కదా. అమ్మా అంటాడు, కింద పడతావు, అమ్మా అంటాడు. ఎక్కడి నుంచి వచ్చింది? సంస్కృతం నుంచి వచ్చింది. అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? సంస్కృతం నుంచి వచ్చింది. సంస్కృతం లేకుండా తెలుగోడు లేడు. ఏ భాష లేదు భారతదేశంలో ఉన్నటువంటి భాషలన్నీ. ఒకప్పుడు ఇది భారతదేశం దేశం కాదు, నిజమే. ఇంగ్లీష్ వాడు అన్నది సంస్కృతాన్ని డెడ్ లాంగ్వేజ్ అన్నాడు. ఇది భరత వర్షం. ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణం యద్వర్షం భారతం నామ భారతీయాత్ర సంతతి. ఉత్తరాన హిమాలయాలు మొదలుకొని దక్షిణాన హిందూ సాగరం, హిందూ మహాసముద్రం వరకు ఉన్నటువంటి భూభాగం మొత్తం కూడా ఇది భారత వర్షము. దీనికి ఒక అర్థం ఉంది. భా అంటే కాంతి అని అర్థం, జ్ఞానము అని అర్థం. భాస్కరుడు కాంతివంతమైన కిరణములు కలవాడు. కరము అంటే కిరణము అని అర్థం. ఒక శబ్దానికి ఒక్కటే అర్థం ఉండదు, అనేక రకాల అర్థాలు ఉంటాయి. కరం అంటే తొండం, కరం అంటే చెయ్యి, కరోతీతి కరం, దాని వ్యుత్పత్తి అది. సంస్కృతాన్ని డెడ్ లాంగ్వేజ్ అన్నాడు వాడు. మొట్టమొదటి దెబ్బ కొట్టిండు మన మీద. మొట్టమొదటి దెబ్బ భాష మీద కొట్టాడు. ఎందుకంటే వినిమయ సాధనం కదా వాడి దృష్టిలో. సంస్కృతికి మూలం ఇది. ఈ సంస్కృతికి మూలమైనటువంటి భాష మీద దెబ్బ కొడితే వీడి సంస్కృతి సర్వనాశనం అయిపోతుందిగా. మొత్తం సంస్కృతి సర్వనాశనం కావాలంటే వాని భాష మీద దెబ్బ కొట్టాలి. డెడ్ లాంగ్వేజ్ అంటే ఏంది అర్థం? వాడి భావన వ్యవహారములోంచి తొలగిపోయిన భాష అని. ఇంగ్లీష్ ఉంది లంగ తెరివి. వాడి అర్థం ఏంటి? వ్యవహారములో నుంచి తొలగిపోయిన భాష అని మేము అంటున్నాము అని అన్నాడు వాడు. ఎప్పుడు? బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న కాలంలో 1812లో మొదటిసారిగా వాళ్ళ విద్యా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టాలని ఆలోచనలు చేస్తూ, అంతకుముందు మెకాలే వాళ్ళ తండ్రికి ఉత్తరం రాసినాడు. 600-700 ఏళ్ళు పరిపాలించి మహమ్మదీయులు ఈ దేశం యొక్క సంస్కృతిని నాశనం చేయలేకపోయినారు, ఈ దేశం యొక్క ధర్మాన్ని నాశనం చేయలేకపోయారు, ఈ దేశం యొక్క జీవన విధానంలో ఎంతో బలమైనటువంటి మూలం ఉన్నది. అటువంటి బలమైనటువంటి మూలాలు మనం దెబ్బతీయాలంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చాలి. కాబట్టి విద్యా విధానాన్ని మనది ప్రవేశపెట్టాలి ఇక్కడ అని మెకాలే అనేవాడు వాడి తండ్రికి ఉత్తరం రాసినాడు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన సాగుతున్నది. 1857లో ప్రథమ స్వతంత్ర సంగ్రామం జరిగేదాకా 1757లో ప్లాసీ యుద్ధం దగ్గర నుంచి మొదలుకొని 1857 వరకు 100 సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన సాగింది. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలోనే మొదటి 1947లో మనకు స్వతంత్రం వచ్చింది కదా. 1857 నుంచి 47 ఈ 100 సంవత్సరాల మధ్యకాలంలో సగభాగం రీనైజాన్స్ అంటే సాంస్కృతిక పునరుజ్జీవనం జరిగింది. రాజా రామ్మోహన్ రాయల్ అని ఒక పెద్ద మనిషి, సంఘ సంస్కర్త, గొప్పవాడే కాదని అంటలేం మనం. ఆయన ఏం రాసినాడు? ఉత్తరం రాసినాడు. ఏమని? మా దేశంలో సంస్కృత విద్య చాలా ఉన్నది, ఇక్కడ అనేక రకాలైనటువంటి కళలు ఉన్నాయి, సంస్కృతి యొక్క వికాసానికి పనికొచ్చేటువంటి సంస్కృత విద్య చాలా ఉన్నది, కానీ మా దగ్గర సైన్స్ అండ్ టెక్నాలజీ లేదు, మీరు మా దగ్గర సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రవేశపెట్టండి అని ఉత్తరం రాసినాడు. ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ సర్వే చేశారు. సర్వే చేస్తే మొత్తం భారతదేశంలో తెలిసినా తెలియకపోయినా కొద్దిపాటి చదువుకున్నటువంటి వ్యక్తులు కూడాను మాకు సంస్కృతం కావాలి, ఈ దేశంలో విద్య సంస్కృతం కావాలి, సంస్కృతం కావాలి అని సర్వేలు అన్ని వ్యక్తమైనవి. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇంగ్లీష్ భాషను ప్రవేశపెట్టాలని కదా. మరి ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారు? సంస్కృతం కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మన విద్యను ప్రవేశపెట్టాలంటే ఏం చేయాలి? రాజా రామ్మోహన్ రాయల్ అనేటువంటి గొప్ప సంఘ సంస్కర్త కోరుతున్నాడు, మీరు కోరుతున్నారు కాబట్టి మా విద్య మీ దగ్గర పెడుతున్నాము అని
ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు. ఒక ఉదాహరణ ఇస్తా మీకు. నేను సంఘం దగ్గరికి రావాలి, ఎందుకంటే నా వక్తగా నేను సంఘం గురించి చెప్పాలి. 1812లో సెయింట్ జార్జ్ ఫోర్త్ హై స్కూల్ అని పెట్టారు. సెయింట్ జార్జ్ ఫోర్త్. బ్రిటిష్ వాడు వచ్చింది ఎందుకండి? వ్యాపారం కోసం కదా. వ్యాపారం కోసం వచ్చినప్పుడు వాని వ్యాపార శిబిరాలు ఏవైతే ఉంటాయో, కేంద్రాలు ఏవైతే ఉంటాయో వాటిని రక్షించుకోవటం కొరకు మీ దగ్గర స్వదేశంలో ఉన్నటువంటి రాజులు కొట్లాడుకుంటున్నారు, మేము రక్షించుకోవాలి వీటిని, అందుకని మాకు కొంచెం సైన్యం కావాలి, సైన్యం తెచ్చుకుంటామని అడిగారు. అడిగిన తర్వాత ఇక్కడ మేము ఒక నగరం కట్టుకుంటాము అని చెప్పి వెంకటాద్రి నాయకుడు అని అప్పుడు కాళహస్తిని పరిపాలిస్తున్నాడు. వాళ్ళ తాత పేరు చెన్నప్ప నాయకుడు. చెన్నప్ప పేరు మీద మేము ఒక నగరం నిర్మించుకోవటానికి 3000 ఎకరాల స్థలం ఒడ్డున ఇచ్చి మీరు ఇక్కడ కట్టుకోండి అన్నాడు. మీ శిబిరాలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు, మీ సైన్యం కూడా మీరు తెచ్చుకొని పెట్టుకోవచ్చు. కాపలాదారులు అన్నారు అప్పుడు వాళ్ళు, సైన్యం అనలే, కాపలాదారులు. తుపాకులు ఉంటాయి పైగా వాళ్ళ దగ్గర, పెట్టుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చాడు. ఈ రాజుగారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, సెయింట్ జార్జ్ అనే వాని పేరు మీద మీరు మద్రాసు వెళ్తే ఇప్పటికీ చూడండి, అక్కడ సముద్రపు ఒడ్డున కనబడుతుంది, ఎర్రటి బిల్డింగ్ ఒకటి కనబడుతుంది. సెయింట్ జార్జ్ ఫోర్ట్ అంటారు దాన్ని, కోట. సెయింట్ జార్జ్ పేరు మీద కోట కట్టుకున్నారు. కోటలు ఎవరికి కావాలండి? రాజులకు కదా కావాల్సింది. ఎవడైతే పరిపాలిస్తుంటాడో పరిపాలకునికి కోటలు కావాలి రక్షణ కోసం. అంటే వాని ఉద్దేశం ఏంటి? మన దేశాన్ని ఆక్రమించుకొని పరిపాలించుకోవటమే పని. సీ షోర్లు, సముద్ర ఒడ్డులు ముందు ఆక్రమించుకోవటానికి చూశారు. అటు బెంగాలు, బొంబాయిని, ఇటు మద్రాసును. ఈ మద్రాసులో సెయింట్ జార్జ్ ఫోర్త్ హై స్కూల్లో అప్పటికే 1806లో ల్యాండ్ లార్డ్ సిస్టమ్ తీసుకొచ్చినాడు బ్రిటిష్ వాడు. ఈ భూమి అంతా ల్యాండ్ లార్డ్స్, భూస్వాములది. భూస్వాములు మాకు కప్పములు, పన్నులు కడతారు. అందరూ రైతులు కూడా పంటలు పండించి ఆ భూస్వామికి చెల్లిస్తే భూస్వామి తీసుకొచ్చి నజరానాలతో పాటు ఇక్కడ నిజాం నవాబులకు ఇస్తే అక్కడ బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వటం మొదలు పెట్టారు. ఆంధ్రదేశంలో ఇక్కడనేమో నిజాం నవాబుకు నజరానాలు, సలాములు కొట్టుకుంటూ దీనాలు తీసుకుపోయి ఇవ్వడం. ఇంకా రకరకాలు ఇచ్చినారు, అవన్నీ పక్కకు పెడదాం కాసేపటి. మరి చదివేవారికి చెప్పారు, ల్యాండ్ లార్డ్స్ పిల్లలకు ప్లస్ బ్రిటిష్ లార్డ్స్ పిల్లలకు. ఆ పాఠశాల పెట్టింది అందుకొరకు. ల్యాండ్ లార్డ్స్ పిల్లలకు బ్రిటిష్ లార్డ్స్ దొరలు, ఆ దొరల పిల్లలకు. ఐఏఎస్ అధికారులు అందరూ బ్రిటిష్ వాళ్ళే ఉంటారు. మొత్తం పరిపాలన సాగేదంతా, అడ్మినిస్ట్రేషన్ మొత్తం, పరిపాలన మొత్తం వాళ్ళదే సాగుతుంటది. అక్కడ తయారు చేసేది ఎవరిని? గుమస్తాలను. భారతీయ గుమస్తాలను తయారు చేయటం కొరకు వీళ్ళని పిలిపించి హ్యాటు, బూటు, సూటు, కోటు, ఈ యూనిఫారం అంతా పెట్టి 1812లో అక్కడ విద్యను ప్రారంభించాడు. ప్రారంభించి ఏం చేశారు? ఆదర్శ క్రైస్తవుడు అనుసరించవలసిన జీవన మార్గాలు అని ఒక బుక్లెట్ ప్రింట్ చేశారు. ఎక్కడ? సమర్థి రంగయ్య శెట్టి ప్రింటింగ్ ప్రెస్ లో, మద్రాసులో. సమర్థి రంగయ్య శెట్టి ప్రింటింగ్ ప్రెస్ లో 1818లో ఆదర్శ క్రైస్తవుడు అనుసరించవలసిన జీవన మార్గాలు అని పెట్టి వీళ్ళకి ఇది ఇచ్చి, మనకు జీవనమే లేనట్టు, జీవన మార్గమే తెలియనట్టు, వాడు కొత్తగా చూపిస్తున్నట్టు ఆ రకంగా మనకిచ్చి మన జీవన విధానాన్ని, మన జీవన మార్గాన్ని, మన జీవన పద్ధతిని మార్చేశాడు. ఇంకా రెండో పెద్ద పని చేశాడు వాడు. ఏమిటది? రక్షించుకోవాలి అని అంటే ఇప్పుడు మన ముందర ఉన్నది ఏంటి? హిందీ శబ్దం. ఎందుకు దాన్ని తీసుకున్నారు? భారత్ ఉండంగా కూడా ప్రాచీనమైందే కదా భారత్. అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు? అప్పుడు ఖిలాఫత్ మూమెంట్ వచ్చింది, ఖలీఫాను సమర్థిస్తున్నారు. గాంధీ కూడా సమర్థించిండు. కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వారితో స్థాపించబడ్డటువంటి పార్టీ. కాంగ్రెస్ అంటే సభ అని అర్థం. అటువంటి కాంగ్రెస్ లో గాంధీ అధ్యక్షుడిగా ఉండి
ఖలీఫా మూమెంట్ను సమర్థిస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే మహారాష్ట్రలోని పూనా జిల్లాకు సంబంధించిన ఒక పెద్ద పోస్టులోనే పదవిలోనే ఉండి కూడా డాక్టర్ ఏం చేశారు, విభేదించారు గాంధీతో. ఇప్పుడు మనకిక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరం కలిసి ఉండాలి, అందరం కలిసి తిరగాలి. బ్రిటిష్ వాళ్ళను పారదోలాలంటే హిందూ ముస్లిం అంతా భాయి భాయి అనాలి. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర్ అల్లా तेरो नाम सबको సన్మతి దే భగవాన్. ఇది ఆయన పెట్టిన ప్రార్థన. ఈశ్వరు అల్లా తేరో నామ్, ఆయన అనుమానం. మరి మనం అంటున్నాం కదా ఈశ్వర్ అల్లా తేరో నామ్, మనం అంటున్నాం కదా, మరి ఆయన అనుమానం. సెక్యులర్ కదా, ఆయన కూడా అనాలే కదా. ఒక హిందువు ఎందుకు అనాలి? హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరు సోదరులు, హిందూ ముస్లిం భాయి 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 భాయి. అదే ఆయన అనుమానం అన్నాడు. నిన్ను భాయి అని అస్సలు అన్నాడు, కాఫీర్ అంటాడు నిన్ను. ఏడు 700 ఏళ్ళు మేము పరిపాలించామన్న అహంకారంతో విర్రవీగుతారు వాళ్ళు. అట్లాంటి స్థితిలో డాక్టర్ జీకి ఎవరు ఆదర్శం అయినరు? హిందూ పద్ పాత్షాహి గ్రంథం రాసిన శివాజీ మహారాజు యొక్క చరిత్రను రాసినటువంటి వీర సావర్కర్ ఆయన ఆవహించిండు. వీర సావర్కర్ హిందుత్వ అనే గ్రంథం రాసినాడు వీర సావర్కర్. హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం తం దేవనిర్మితం దేశం హిందూస్థానం ప్రచక్షతే. బ్రిటిష్ చదువులు చదువుకున్నటువంటి వాళ్ళు మధుసూదన దత్తు మైకేల్ మధుసూదన దత్తుగా మారిపోయిండు. ఎంతో మంది వేద ధర్మాన్ని అనుష్ఠించి దాన్ని కాపాడవలసినటువంటి వేదమునకు ప్రతీకగా ఇప్పటికి మనం పెళ్లి పత్రిక వేసుకుంటే వేద బ్రాహ్మణోత్తములచే నిర్ణయించబడిన సుముహూర్తమునకు ఈ పెళ్లి అని పత్రిక కొట్టించుకుంటాం. అటువంటి వేదములకు ప్రతీకలుగా ఉన్నటువంటి రక్షించవలసినటువంటి పరిరక్షించవలసినటువంటి బ్రాహ్మణులు, బ్రహ్మజ్ఞాన సంపన్నులుగా ఉన్నటువంటి బ్రాహ్మణులు ఏమైపోయారు? క్రైస్తవ మతం పుచ్చుకున్నారు. ఎంతో మంది రెడ్లు, ఎంతో మంది కమ్మలు కులాల పేర్లతో చెప్పడం బాగుండదు కాబట్టి వదిలేస్తున్నా. కేవలం హరిజనులు మాత్రమే, గిరిజనులు మాత్రమే తీసుకోలేదు ఆ మతాన్ని. ప్రలోభాలకు లోనై వాళ్ళు ఇచ్చే పదవులకు, వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలకు, వాళ్ళు ఇచ్చే బహుమానాలకు లోనయ్యి, బిరుదులకు లోనై గురిజాడ అప్పారావు ఏమన్నాడు? కన్ను గానని వస్తుతత్వము కాంచ నేర్పరుడు ఇంగిరీజులు వారి విద్యలు నరసి సత్యముగా రచితిన్నాడు. ఇది ఎక్కడనేమరా బాబు? గురిజాడ అప్పారావు గొప్పోడే, మనం కాదాం. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అని చెప్పిండు కదా, గొప్పోడే, కాదని అనం. కానీ ఆయన ఏమంటున్నాడు? కన్నుగానని వస్తుతత్వము కాంచ నేర్పరులు ఇంగిరీజులు అట. మరి మన ఋషులు ఎక్కడ పోయిరు? క్రాంత దర్శనలు అయినటువంటి మన ఋషులు ఎక్కడ పోయినరు? ఒక్క చిన్న ఉదాహరణ ఇస్తా మీకు. ఇవాళ నీళ్లు పడాలంటే మనం ఏం చేస్తాం? డ్రిల్లింగ్ మిషన్లు తెచ్చేసి భూగర్భం నుంచి పరిశోధన చేస్తాం. ఇక్కడ నీళ్లు ఉన్నాయా, ఇల్లు ఉన్నాయా లేవా, ఎంత లోతులు పడతాయి అని. అగస్త్య మహర్షి ఒక చిన్న శాస్త్రంలో చెప్పినాడు, దాని పేరు జలార్గల శాస్త్రం. ఎంతమందికి తెలుసండి ఇవాళ ఇది? జలార్గల శాస్త్రం ప్రకారం మట్టిని మాత్రమే చూసి ఇక్కడ మంచినీళ్ళు పడతాయి, ఇక్కడ ఉప్పు నీళ్లు పడతాయి అని చెప్పేటువంటి గొప్ప శాస్త్రాన్ని కనుక్కున్నది అగస్త్య మహర్షి. రామాయణ కాలం నాటి మహర్షిన, నిన్న మొన్నట ఆయన కాదు. మరి రామాయణం గురించి వాళ్ళు ఏం చెప్పారు? క్రీస్తుకు పూర్వం 8000 సంవత్సరాల నాటిది అన్నారు వాళ్ళు. భారతం ఎప్పుడు అన్నారు? క్రీస్తుకు పూర్వం 2000 అన్నారు. ఈ క్రీస్తు మాకు కొలమానం ఎట్లయితాడయ్యా? వేదాలు 15,000 సంవత్సరాలు అన్నాడు. నీ క్రీస్తు ఎక్కడ కొలమానం వస్తాడు మాకు?
కోట్ల సంవత్సరాల చరిత్ర మాది. అందుకని ఏం చేశాడు, వీళ్ళు పురాణాలని బాగా నమ్ముతున్నారు. హర్షవర్ధనుని కాలంలో రచ్చబండల మీద పురాణికులు కూర్చొని పురాణం చెబుతూ ఉంటే అందరూ వింటుండేవాళ్ళు. హర్షవర్ధనుని కాలం నాటికే 700 సంవత్సరాలకు ముందే 626. అంటే భారతదేశంలో పురాపి నవం పురాణం, పాతదే అయినప్పటికీ కూడా నిత్య నూతనమైంది పురాణము. వేదంలో ఏ ధర్మాలైతే ఉన్నాయో వాటి కథల రూపంలో సామాన్య జనానికి అందుబాటులోకి తీసుకురావటం కొరకు ఆ పౌరాణికుడు చెప్తుండేటువంటి వాళ్ళను సూత పౌరాణికుడు అందరూ. ఇంగ్లీష్ వాడు ఏం చేశాడు, మిత్స్ అండ్ ఎపిక్స్ అన్నాడు. ఎపిక్స్ అంటే ఇతిహాసాలు, మిత్స్ అంటే పురాణాలు. ఇవన్నీ కల్పితాలని కొట్టేశాడు. మరి నీ ఇలియట్ కథ ఏంది, నీ జూలియస్ కథ ఏంది? నిన్ను నువ్వు రక్షించుకోలేకపోయినావు, నిన్ను శిలువ వారేసిన వాళ్ళు, నిన్ను నువ్వే రక్షించుకోలేనటువంటి వాడివి, నీ పేరు మీద ఒక శకమా? మరి మా శాలివాహనుడు చూడు, మా విక్రమాదిత్యుడు శకులను హూలను దండయాత్రలు వస్తా ఉంటే కొట్టి పారదొబ్బిన వాళ్ళను. ఆఖరుకు ఖైబర్ కనుమ నుంచి, ఒక చిన్న కనుమ నుంచి వాడి లోపలికి రావాల్సి వచ్చింది. టర్కిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాడు. తెలుగులో తురుష్కులు అన్నారు, సంస్కృత శబ్దం తెలుగులో తురుష్క శబ్దం తురుక అయింది. ఆ తురకనే తురక అంటాం. ఇందాక వారు చెప్తున్నప్పుడు ఇరాన్ గురించిన ముచ్చట వచ్చింది. ఆ ఇరాను పర్షియా ఒకప్పుడు. ఆ పర్షియా దేశమే 1931లో ఇరాన్గా మారింది. ఆ పర్షియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు భారతదేశం నుంచి 5 రాజవంశాలలో యయాతి మహారాజుకు 5 కొడుకులు. అందులో యదువు కృష్ణుని యొక్క వంశం, తుర్వసుడు, పురు అంటే కూతురు ఉన్నాయి, రకరకాల జంతువులు ఉన్నాయి, పాకుడు జంతువులు ఉన్నాయి, ఉడుగులు మొదలైనటువంటి నెమళ్ళు మొదలైన పక్షులు ఉన్నాయి. గోవునే ఎందుకు చంపి తినాలి? గోమాంసమే మంచిగా రుచి ఉంటుందట. ఎందుకంటే అది వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్. ఇది నీ శాస్త్రీయ దృష్టితో మాట్లాడుతున్నా అంటున్నావు. ఇంకా మీద నుంచి దాన్ని కమ్యూనిస్టులు సమర్థిస్తున్నారు. సిగ్గు శరం ఉండాలి కమ్యూనిస్టులకు, సిగ్గు శరం ఉండాలి. వేరే వాళ్ళని విమర్శించడం ఎందుకు? హిందువులను విమర్శిస్తుంటావు. నక్సలైట్లు చంపేస్తా ఉంటే మానవత్వం అనుకుంటూ గొంతు దించుకొని అరుస్తుంటారు ఈ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ వాళ్ళంతా. మరి చంపబడ్డటువంటి వాళ్ళ గురించి చెప్పవేంది? వీళ్ళు మనుషులు కాదా? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడ అప్పారావు చెప్పింది కదా బాగానే. అభ్యుదయ కవిత్వానికి ఆయనే కదా ఆద్యుడు. మరి ఆయన్ని సమర్థించి మీరు ఎందుకు చెప్పరు? ఇక్కడ చెప్పరు, నోళ్ళు మూతపడతాయి. సమర్థిస్తారు వాళ్ళు. మైనారిటీలు అంటారు. దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు వాళ్ళు? 2.5 అంతే. 2% ఈ క్రైస్తవులు కలిపితే 2.7 మైనారిటీలు. ఇవాళ 27% అయింది. నేననే మాట కాదు, సలావుద్దీన్ ఓవైసీ అన్నాడు, ఆయన కొడుకు. ఇప్పుడున్న ఆయన కూడా అన్నాడు. ఒక్క 3% మనం పెంచుకోగలిగితే, 30% మనం అయినట్టయితే భారతదేశము సింహాసనం మీద, పీఠం మీద మన కీలు బొమ్మను కూర్చోబెట్టొచ్చు అని. అక్కడ దాకా ఎందుకు? ఆంధ్రప్రదేశ్లోనే, ఇక్కడ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణలోనే 8 మంది చక్రం తిప్పుతున్నారు కాంగ్రెస్లో. వీళ్ళ పార్టీ ఎంఐఎం, కానీ చక్రం తిప్పేది వీళ్ళే వెనక వైపు నుంచి. మరి అయినా బుద్ధి రావట్లేదు. అందుకే డాక్టర్ జీ ఏం ఆలోచించాడు? హిందూ రాష్ట్ర నిర్మాణం జరగాలి. దానికి ఎవరు కావాలి? చేయడానికి హిందువులే కావాలి. ఎట్లా? సంఘటితం కావాలి, కలిసి రావాలి, హిందూ సంఘటన జరగాలి. మరి ఇప్పుడు హిందువుల పరిస్థితి ఎట్లా ఉన్నది? నువ్వెవరు అనగానే ఆయన కులం పేరు చెప్పుకుంటాడు. నువ్వెవరు అనగానే ఆయన కులం పేరు చెప్పుకుంటారు. ఎవరన్నా అడిగి చూడండి మీరు. ఓల్డ్ సిటీలో ఇక్కడ ఏమంటారు అంటే, మీరు ఎవరంటే తెలుగు వాళ్ళం అంటారు. హైదరాబాద్లో
78లో ఎంఏ చేయడానికి పోయినా. ఇక్కడ కాకతీయలో కూడా వచ్చింది 4th ర్యాంకులో సీటు, అక్కడ 16th ర్యాంకులో వచ్చింది. మంచి పెద్ద లైబ్రరీ ఉన్నది, డాక్టరేట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే బాగా చదువుకోవడానికి వీలుంటుందని హైదరాబాద్ పోతే అక్కడ పరిస్థితి ఎట్లుందంటే తెలుగు వాళ్ళు అంటారు, హిందువులను తెలుగు వాళ్ళు అంటారు. అదే అందరం తెలుగు వాళ్ళనే, ఇంతకు నీ కులం ఏందంటారు. ప్రతి ఒక్కరు కులం గురించి మాట్లాడకుండా ఉండరు. నువ్వెవరు అంటే కులమే చెప్పాలి. పైగా ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తున్నారు కులం, ఎస్ తగిలిచ్చి రెడ్డిస్, కమ్మాస్, బ్రాహ్మిన్స్ అంటాడు. ఈ ఇస్సిస్సులు ఎందుకురా నాయన, ఇంకా తెలుగులో చెప్పరాదు. బ్రాహ్మణం, రెడ్లం, వెలవలం, కమ్మలం తెలుగులో చెప్పుకోవచ్చు కదా. ఉస్ ఉస్ అని జోడించి ఇంగ్లీష్లో చెప్తుంటాడు. అంటే మేము కూడా చదువుకున్న వాళ్ళమే అని చెప్పడానికి అన్నట్టు. మాకు కూడా ఇంగ్లీష్ వచ్చు, మేము కూడా చదువుకున్న వాళ్ళమే అని చెప్పడానికి ఈ రకంగా చెప్తుంటారు. ఇంత సాంస్కృతిక బానిసత్వం ఉన్న ఈ దేశంలో హిందూ సంఘటన సాధ్యం అయిద్దా? ఇది ప్రశ్న. నవీనోళ్ళు ఉన్నారు డాక్టర్జీని చూసి చిన్న చిన్న పురాణాలు పట్టుకొని ఆయన ఎక్కడికో తీసుకుపోతున్నాడు, ఏదో గుండంగి ఇస్తున్నాడు, అక్కడ ఏదో ఆటలాడిస్తున్నాడు. ఏంది ఇది? అర్థం కాలే వాళ్లకు. ఈ గుండం ఏంది? మొత్తం భూమండలానికి ప్రతీక. మాతా పృథ్వీ పుత్రోహం పృథివ్యా. మనందరికీ భూమి తల్లి. ఈ భూమి బిడ్డలం హిందువులమందరం. కష్ట సుఖములలోన కలసి మెలసి ఉంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా. పాట ఉందా లేదా మనకు? అట్లా అంటే చిన్న గుండం గీయటం ద్వారా పిల్లల్లో ఏ భావన మీరు ఇక్కడికి వచ్చారు కనుక అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్. నా జోలికి పోవట్లేదండి, ఎందుకంటే సమయాభావము. చాలా ఇప్పటికే ఎంతో శ్రమ కోర్చి కూర్చొని అనేక విషయాలు మన అవగాహన చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి సభలో పాల్గొన్నటువంటి ప్రతి వ్యక్తికి పేరు